బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో డేటా హ్యాక్. ప్రభుత్వ డేటాను డార్క్ వెబ్సైట్లలో అమ్మకానికి పెట్టిన సైబర్ కేటుగాలు. ఆరోగ్యశ్రీ, ధరణి, మీసేవ, జీహెచ్ఎంసీకి చెందిన డేటా హ్యాక్ అయింది. 22 విభాగాలకు చెందిన డేటా డార్క్ వెబ్సైట్ లో ప్రత్యక్షమైంది. డేటా హ్యాక్ విషయాన్ని గుర్తించని ప్రభుత్వ విభాగాలు, అలాగే సెక్యూరిటీ లోపాలు ఉన్న విభాగాలను టార్గెట్ చేస్తూ ఈ డేటా చోరీ చేస్తున్నారు కేటుగాలు. ఇక డేటా చోరీపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు తెలంగాణ పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్ అయింది. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో డేటా హ్యాక్ అయింది. అయితే ప్రభుత్వ డేటాను డార్క్ వెబ్సైట్లలో అమ్మకానికి పెట్టారు సైబర్ కేటుగాలు. ఆరోగ్యశ్రీ, ధరణి, మీసేవ, జీహెచ్ఎంసీకి చెందిన డేటా హ్యాక్ అయింది. 22 విభాగాలకు చెందిన డేటా డార్క్ వెబ్సైట్ లో ప్రత్యక్షమైంది. ఇక ఈ డేటా హ్యాక్ విషయాన్నైతే ప్రభుత్వ విభాగాలైతే గుర్తించలేదు. సెక్యూరిటీ లోపాలు ఉన్న విభాగాలు టార్గెట్ చేస్తున్నాయి. డేటా చోరీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇక ఇటు డేటా చోరీపై అయితే ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు తెలంగాణ పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే సైబర్ కేటుగాళ్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ డేటా అయితే హ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పోలీసులు అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదంటున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి? బేసిక్గా సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను దొంగలించినటువంటి డేటా మొత్తాన్ని కూడా డార్క్ వెబ్సైట్లో పెట్టి పలానా అమౌంట్ కడితే మీరు ఈ మొత్తం డీటెయిల్స్ అంతటిని కూడా మీకు ఇస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా కూడా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 22 ముఖ్యమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటానంతటిని కూడా సైబర్ కేటుగాళ్ళు దొంగిలించినట్టుగా సమాచారం అందుతుంది. అలా దొంగిలించినటువంటి మొత్తం డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కేటుగాళ్ళందరూ కూడా డార్క్ వెబ్సైట్లో పెట్టి దాన్ని అమ్మకానికి పెట్టినట్టుగా అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలోనే మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ అయితే పోలీసులు రాబడుతున్నారు. కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా కూడా తెలంగాణ పోలీసులు అయితే మాకు ఎటువంటి ఫిర్యాదు ఇప్పటి వరకు కూడా అందలేదు, ఖచ్చితంగా ఫిర్యాదు అందితే మాత్రమే చర్యలు తీసుకుంటాము అని అయితే అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఒకవైపు అయితే అసలు ఏంటి సైబర్ కేటుగాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సైబర్ నేరగాళ్ళు చేసేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటే. ప్రధానంగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్లో చాలా అత్యంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మోర్ ప్రజలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందుపరుస్తూ ఉంటారు. వాటిని కనుక దొంగలిస్తే అందులో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్గా నిధులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఇన్పుట్ అయి ఉంటాయి. కాబట్టి ఆ ఉన్నటువంటి ఇన్బిల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ వ్యక్తులు అంటే ఒక సైబర్ నేరగాళ్ళు మరొక కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా అమ్మకాలకు పెడుతూ ఉంటారు. అలా పెట్టినటువంటి వాటిలోనే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి 22 శాఖలు ఏవైతాయో వాటి ఉన్నట్టుగా అయితే గుర్తించారు. ఏదైతే సెక్యూరిటీ ప్రధానంగా కూడా సెక్యూరిటీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా కూడా వాటిని టార్గెట్ చేసి వాటిని ఎలాగైనా సరే డీకోడ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అటువంటి వాటిని టార్గెట్గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ జరుపుతున్నారు. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్ళు ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు ఇవన్నిటి కూడా 22 వెబ్సైట్లకు వాళ్ళు కానీ హ్యాక్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా భారీ కేసు అయితే నమోదు చేయబోతున్నారు. నిందితులను కూడా పట్టుకునే అవకాశం లేకపోలేదు. మధు, అలాగే ఇప్పుడు ఏవైతే అంటే 22 విభాగాలు ఉన్నాయో ఆ డేటానే హ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించారా? వరకు కూడా తెలంగాణ పోలీసులు అయితే చాలా స్పష్టంగా కూడా ఎవరు కూడా మాకు ఫిర్యాదు అయితే చేయలేదు అని అయితే చెప్తున్నారు. అంటే ఒకవైపు వాళ్ళు హ్యాక్ అయిన విషయాన్ని ఎక్కడ కూడా చెప్పనప్పటికీ కానీ ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా లోపల ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి లోపల ఎంక్వైరీ అయితే మొదలు పెడతారు. ఎంతవరకు డేటా చోరీ చేయబడ్డారు, ఎటువంటి డేటాను చోరీ చేశారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. మరి అదే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి విషయం. కాబట్టి మరి పోలీసులు దీనికి సంబంధించి ప్రత్యేక టీంను అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వితిన్ 24 అవర్స్లోనే ఈ మొత్తం డేటాకు సంబంధించినటువంటి ఎవరు వెబ్సైట్ నుంచి ఏ వెబ్సైట్ల నుంచి మొత్తం డేటా అంతా కూడా వెళ్ళిపోయింది, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో ఆ హ్యాకర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి చేశారు అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి లేటెస్ట్ టెక్నాలజీ అయితే ప్రస్తుతం తెలంగాణ పోలీసుల దగ్గర అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.